అందరికి నమస్తే అండి. పుష్ప బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పప్పు చెక్కలు రుచిగా కరకరలాడే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. బియ్యం పిండితో చేసే ఈ పప్పు చెక్కల్ని కట్టెప్పాలని వడప్పాలని కూడా అంటారండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. తిన్న కొద్దీ తినాలనిపించే ఈ పప్పు చెక్కల్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. 1 కిలో బియ్యం పిండితో మనము పప్పు చెక్కలు చేయబోతున్నాం. అందుకోసం ముందుగా పొట్టు తీసిన ఎల్లిపాయలు 10, 2 స్పూన్ల జీలకర్ర రోట్లో వేసుకొని కచ్చపచ్చ దంచుకోవాలి. వాళ్ళకు అద్భుతమైన రుచినిచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే. ఇలా కచ్చపచ్చ దంచుకొని మనం ఒక బౌల్లో తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. చూడండి, ఇలా కచ్చపచ్చ దంచుకోవాలి. ఇప్పుడు అదే రోట్లో 10 పచ్చిమిరపకాయలు, గుప్పెడంతా కొత్తిమీర, గుప్పెడి కరివేపాకును కూడా వేసేసుకొని ఇది కూడా కచ్చపచ్చ దంచుకోవాలి. సంక్రాంతి పండగ స్పెషల్ వడప్పాలండి. తెలంగాణ స్టైల్లో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే అద్దరిపోతుంది, మస్తు ఉంటాయి. ఇలా కచ్చపచ్చ దంచుకొని ఒక బౌల్లో తీసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు కిలో బియ్యం పిండిని మనం జల్లించుకోవాలి. రేషన్ బియ్యం పిండితో ఆడించిన పిండి అండి ఇది. అప్పాలకు రేషన్ బియ్యంతో చేసిన పిండితో చేస్తేనే అప్పాలు జిగొస్తాయండి, ఎరిగిపోకుండా. చూడండి, ఖచ్చితంగా జల్లించుకోవాలి, ఇలా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ బియ్యం పిండిలో పచ్చిమిర్చిని కచ్చపచ్చ దంచుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలండి. 1 స్పూను వాము వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కిలో బియ్యం పిండికి 1/2 స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. 2 గంటల పాటు నానబెట్టుకున్న 2 గుప్పిళ్ళ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు ప్లేస్లో మనం పల్లీలు వేసుకోవచ్చు, లేదంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. శనగపప్పు కానీ పల్లీలు కానీ ఎక్కువ వేయకూడదండి. ఎక్కువ వేస్తే మనకు అప్పాలు ఇరిగిపోతూ ఉంటాయి కాబట్టి 2 గుప్పిలు సరిపోతాయి 1 కిలో పిండికి. ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా వేడి చేసుకొని అందులో మనము ముందుగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ ఉంది కదండి, అది వేసుకోవాలి. అది ఒకేసారి వేస్తే పొంగుతుందండి, పైకి వస్తుంది. కాబట్టి కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ వేయాలి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇలా ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ మనము ఆయిల్లో వేయించడం వల్ల అద్భుతమైన టేస్ట్ వస్తుందండి అప్పాలకి. అలాగే వేడి ఆయిల్ మనం పిండిలో కలపడం వల్ల అప్పాలు కూడా మనకు క్రంచిగా వస్తాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఇది వేయడానికి ట్రై చేయాలి, అస్సలు స్కిప్ చేయకూడదండి. ఇప్పుడు నేను పిండిలో వేసేసి కలిపేస్తున్నాను. వేడిగా ఉంటుంది ఆయిల్. డైరెక్ట్ చేయి పెట్టకుండా ఇలా మనం స్పూన్తో కలిపేసుకోవాలి గంటెతో. ఇలా గంటెతో కలిపిన తర్వాత మనం చేయితో కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మొత్తం ఆయిల్, ఆ జీలకర్ర, ఎల్లిపాయ పేస్ట్ అంతా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము వేడి నీళ్ళతోనే మనం పిండి కలుపుకోవాలండి, లేదంటే అప్పాలు ఇరిగిపోతాయి, గుర్తుపెట్టుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకుంటూ అలా మన స్పూన్తో కలుపుకోవాలి. కొంచెం పిండి మనకు తడిగా అయిన వెంటనే మనం చేత్తో ముద్దలాగా తయారు చేసుకోవచ్చు. అప్పుడు వేడిని తగలదండి. ఒకేసారి నీళ్లు పోయకుండా కొన్ని నీళ్లు పోసుకుంటేనే మనం పిండి ముద్ద తయారు చేసుకోవాలి. పిండి ముద్ద మనకు ఎంత గట్టిగా ఉంటే మనకు అప్పాలు అంత సన్నగా వస్తాయండి. కొంచెం పిండి మెత్తగైనా అప్పాలు దొడ్డుగా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా పిండి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. వీలైనంత గట్టిగా తడుపుకోవడానికి ట్రై చేయాలి. ఇలా పిండి ముద్ద తయారు చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మొత్తం అప్లై చేయాలండి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ మనం ఉండలు కట్టుకుందామండి. ఇంకా 10 నిమిషాలు, అరగంట పక్కన పెట్టవలసిన అవసరం ఏం లేదు, డైరెక్ట్ చేసేసుకోవచ్చు. చిన్న పిండి ముద్దలు మనం రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. సైజు మన ఇష్టం అండి, చిన్నగానే చేసుకోవచ్చు, పెద్దగానే చేసుకోవచ్చు. 1 కిలో బియ్యం పిండికి 100 వరకు అవుతాయండి వడప్పాలు. ఈజీగా 100 అవుతాయి. ఇప్పుడు అప్పాలు చేసేసుకుందాం. అప్పాల మిషన్తో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక పాలిథిన్ కవర్ తీసుకొని అప్పాల మిషన్ మధ్యలో పెట్టేసుకొని ఆయిల్ అంతా అప్లై చేసుకొని ఒక పిండి ముద్ద పెట్టి ఒక్కసారి ప్రెస్ చేసేస్తే చాలండి. చూడండి ఎంత సన్నగా అయిందో. చాలా సన్నగా అవుతాయండి ఈ ప్రాసెస్లో పిండి నానిపితే. చూడు, తీయడం కూడా చాలా ఈజీగా తీసేయచ్చు, ఇరిగిపోకుండా వస్తాయన్నమాట. పిండి ఎంత గట్టిగా తడుపుకుంటే మనకు ఈ వడప్పాలు అంత సన్నగా వస్తాయి. అలాగే ఈజీగా కూడా మనం తీసి ఆయిల్లో వేసుకోవచ్చు. ఆయిల్లో కూడా జస్ట్ ఇలా వేసి అలా తీయొచ్చు అండి, అంత ఫాస్ట్గా కాలుతాయి.
పిండి గట్టిగా తడుపుకుంటే ఇలా వేడి వేడి ఆయిల్లో మనం ఇట్లా అప్పాలు ఒత్తుకుంటూ డైరెక్ట్ వేసేసుకోవచ్చు. అప్పాల మిషన్తో మనం చేస్తే చాలా సన్నగా వస్తాయి కాబట్టి కొద్దిగా పెద్ద సైజు కూడా వస్తాయండి. అందుకే ఒక 5-6 వేసుకొని కాల్చుకోవాలి. కాలేంతలోపు మనం ఇంకొక పద్ధతి చూద్దాం. ఇలాంటిది చెక్క మీ దగ్గర ఉంటే ఇంతకన్నా పెద్దది ఉన్నా పర్వాలేదు, ఆ చెక్క తీసుకొని దాని మీద పాలిథిన్ కవర్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలాంటి కవర్స్ మనం 2 తీసుకోవాలండి. 2కి కూడా ఆయిల్ అప్లై చేయాలి. ఒకదానికి ఆయిల్ అప్లై చేసినాక పక్కన పెట్టేసి ఇంకొక దానికి అప్లై చేయాలి. ఇప్పుడు ఆ కవర్ మీద మనము పిండి ముద్దలు పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నట్టు పిండి ముద్దలు పెట్టుకునేటప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలండి. ఇలా నేను 2 వరుసలు పెడుతున్నాను. ఇప్పుడు అడుగు భాగం ఫ్లాట్గా ఉన్న డబ్బా తీసుకొని ఆ పిండి ముద్ద మీద పెట్టి ప్రెస్ చేయాలి. పిండి గట్టిగా నానుకున్నాను కాబట్టి గట్టిగా ప్రెస్ చేస్తున్నానండి. చూడండి, ఇలా ఒక్కసారి ప్రెస్ చేస్తేనే చాలా ఎంత బాగా వస్తున్నాయో కదా. ఇలా పిండి గట్టిగా తడుపుకుంటే మనం ఎంత సన్నగైన అప్పాలు చేయొచ్చు. అంత పిండిలోనే ఉందన్నమాట, పిండి తడపడంలోనే ఉంది. ఒక వాయకు సరిపడా మన అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి కదా. అప్పాల మిషన్ లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు ఈజీగా. వడప్పాలని మనము చేసిన వెంటనే మనం ఆయిల్లో వేయాలండి, లేదంటే ఇరిగిపోతాయి. చూడండి, ఇంతకుముందు వేసినవి అయితే రెడీ అయిపోయినాయి. ఇవి అప్పాల మిషన్తో చేసినాయి అన్నమాట, అందుకే కొద్దిగా పెద్ద సైజు వచ్చినాయండి. ఇవి తీసేసుకొని మనము హోల్స్ ఉన్న బేషన్లో వేసేసుకోవాలి. ఆయిల్ అంతా లీక్ అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసుకున్న అప్పాలు తీద్దామండి. చూడండి ఎంత ఈజీగా రిమూవ్ అవుతున్నాయో. అదే పిండి మెత్తగా ఉంటే తీయడానికి చాలా కష్టం అవుతాయండి, అంటుకుంటాయి, చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే లావుగా కూడా వస్తాయి అన్నమాట. ఈ అప్పాలు ఎప్పుడైనా కూడా లావుగా ఉండొద్దండి. ఎంత సన్నగా ఉంటే అంత క్రిస్పీగా క్రంచిగా వస్తాయి, అంత టేస్ట్గా ఉంటాయి. ఈ పప్పు చెక్కల్ని, ఈ వడప్పల్ని మనము ఈవినింగ్ స్నాక్స్ లా కూడా చేసి పెట్టచ్చండి. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఈ అప్పాలు 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి. మనము ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. దసరాకు, సంక్రాంతికి ఆదిలాబాద్ డిస్టిక్లో చాలా ఎక్కువగా చేస్తారండి. ఒక్కొక్క ఇంట్లో 5-5 కిలో పిండితో చేస్తారు. మార్నింగ్ టిఫిన్ ఇవే, ఈవినింగ్ స్నాక్స్ ఇవే అండి. చాలా టేస్టీగా ఉంటాయి. అయిపోయే వరకు వాటంతా చూస్తారన్నమాట, అస్సలు వదలరు. ఇక ఇలా అన్నీ చేసుకొని కాల్చుకోవడమే. మన అప్పాలు అయితే రెడీ అయిపోయినాయండి. 1 కిలో బియ్యం పిండికి ఇన్ని అప్పాలు అయినాయండి. చూస్తే తెలిసిపోతుంది కదా ఎంత సన్నగా వచ్చినాయా అని. ఆ సౌండ్ కూడా చూడండి ఎంత క్రంచిగా వచ్చినాయో. టేస్ట్ తద్దరిపోతుందండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇప్పుడు వచ్చే సంక్రాంతి పండుగకు పిండి వంటలు చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా మీకు, మీ ఇంట్లో వాళ్ళకు నచ్చుతుందండి. అసలు మర్చిపోరా టేస్ట్ను, అంత బాగుంటాయి. పండగల స్పెషల్ పిండి వంటలన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. పక్కా విలేజ్ స్టైల్లో చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.